వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈ రోజు మనం మామిడికాయ పచ్చడి, అన్నం చపాతీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా పచ్చడికి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకున్నాను. ఈ జీలకర్రని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చి మామిడికాయ ఇలా తొక్కతో పాటుగా నేను కట్ చేసుకున్నాను. వీటిల్ని ఇలా రివర్స్ లో పెట్టి మగ్గనివ్వాలి. ఒక మామిడికాయ వరకు నేను తీసుకున్నాను. ఇలా మామిడికాయ ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తొడుములు కట్ చేసుకొని టమాటాని ఇలా 2 బద్దల్లా చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమాటాలని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే పచ్చిమిర్చిని మనం తినే కారంను బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి పొట్టు తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిల్ని మనం ఒక 5 మినిట్స్ పాటు మగ్గనిద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మగ్గనివ్వాలి, లేదంటే అడుగున మాడిపోతుంది. నేను LICలో ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. మీకు ప్రీవియస్ పాలసీస్కి సంబంధించి కానీ లేదంటే న్యూ పాలసీస్ ఏమైనా తీసుకోవాలనుకున్నా, LICలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా నన్ను అప్రోచ్ కావచ్చు. ఇలా మగ్గిన తర్వాత చూసారు కదా, టమాటా పైన ఉన్న పొట్టు అనేది వచ్చేస్తుంది. ఈ పొట్టు కావాలనుకుంటే మనం ఈ తొక్కని తీసేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచుకోవచ్చు. నేనైతే తీయట్లేదు, మీకు ఇష్టం లేకపోతే తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలన్నిటిని కూడా వెనక్కి రివర్స్ తిప్పుకొని మగ్గనిద్దాము. ఇంకొక 5 మినిట్స్ ఇలానే మగ్గనిద్దాము. చూసారు కదా, మ్యాంగో అనేది మంచిగా మగ్గిపోయింది. ఇంకొక 2-3 మినిట్స్ ఉంచి వీటిల్ని మనం ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని చల్లగా అయ్యేంత వరకు ఉండనిచ్చి ఇప్పుడు ఈ మ్యాంగోలో పైన ఉన్న గుజ్జుని మొత్తాన్ని తీసుకొని తొక్కని తీసేయాలి. ఇలా స్పూన్తో కానీ గట్టితో కానీ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన టమాటాలన్నిటిని కూడా వేసుకొని బరకగా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. నేను పచ్చి కొత్తిమీర, కొంచెం కొత్తిమీర అనేది ఎక్కువగానే వేసుకోండి. ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బరకగా మనం మిక్సీ చేసుకుందాము. ఇలా బరకగా రుబ్బుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు, లేదంటే గనక మనం ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే పోపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పోపుని యాడ్ చేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన రెసిపీస్ కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.